అందరికీ నమస్కారం. నేను రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్ విజయనగరం నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనకి ఎక్కడైతే విజయవాడలో చాలా ఫ్లడ్స్ ఉన్నాయో, ఆ ఫ్లడ్స్ మూలంగా మనకి ఏంటి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుందన్న దాని గురించి ఈరోజు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటంటే వాటర్ బార్న్ డిసీజెస్, ఎస్పెషల్లీ కలరా, టైఫాయిడ్, డిసెంట్రీ అంటే మోషనల్ బ్లడ్ అండ్ మ్యూకస్ పడడము, అలాగే హెపటైటిస్. దాంట్లో హెపటైటిస్ ఏ అన్నది ప్రముఖంగా వాటర్ డిసీజ్, వాటర్ కంటామినేషన్ ద్వారా మనకి స్ప్రెడ్ అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్స్ మెయిన్ ఏంటంటే డయేరియా, డిసెంట్రీలు, డయేరియా కానీ, గ్యాస్ట్రోఎంటరైటిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఏమవుతుందంటే మనకి లోకల్ సూవేజ్ సిస్టమ్ వాటర్ కంటామినేట్ అవ్వడం మూలంగా, లేకపోతే కంటామినేటెడ్ డ్రింకింగ్ వాటర్ తీసుకోవడం మూలంగా, లేకపోతే ఎక్కడైతే క్రాప్స్ మనకి హైలీ కంటామినేటెడ్ సాయిల్లో గ్రోన్ అయిన క్రాప్స్ వాళ్ళ ఆహారం తీసుకోవడం ద్వారా కూడాను ఈ మనకి డయేరియా అండ్ గ్యాస్ట్రోఎంటరైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాగనే ఎస్పెషల్లీ వాటర్ ఎప్పుడైతే కొంచెం ఫ్లడ్స్ మూలంగా వాటర్ కొంచెం స్టాగ్నెంట్ అవుతుందో, సో ఆటోమేటిక్గా అక్కడ మనకి మలేరియా కానీ, డెంగీ కానీ, రకరకాల ఎస్పెషల్లీ మస్టో బార్న్ డిసీజెస్ మనకి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం, ఎస్పెషల్లీ అలాంగ్ ది బ్యాంక్స్ ఆఫ్ రివర్స్ ఉన్నవాళ్ళు అక్కడ మస్టోస్ గ్రోన్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు పోస్ట్ ఫ్లడ్స్ ఆ రిస్క్ మనకి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాగే స్కిన్ ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ఏంటంటే కాంటాక్ట్ డెర్మటైటిస్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా కెమికల్స్ ఫ్లడ్ వాటర్లో కొట్టుకుని వస్తుంది, ఎస్పెషల్లీ పెస్టిసైడ్స్, బ్లీచ్, డిటర్జెంట్స్, ఇలాంటివన్నీ కూడా వాటర్లో కూడా ఎక్కువ తగ్గడం మూలంగా కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా కాళ్ళకి రావడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అట్లాగనే వూండ్ ఇన్ఫెక్షన్స్, ఎస్పెషల్లీ సెల్యులైటిస్ అది మనకి రావడానికి అవకాశం ఉంటుంది. ఆర్ ఏదైనా బ్యాక్టీరియా అక్కడ ఏమైనా ఉంటే అవి మనకి ఆల్రెడీ చిన్న కాళ్ళ మీద ఏమైనా చిన్న ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అవి స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకంటే మోస్ట్ ఇబ్బంది పెట్టేది ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్లో ఎందుకంటే ఎప్పుడైతే ఫ్లడ్లో ఎక్కువ వర్షాలు పక్కన పడుతుంటుంది, పీపుల్ అంతా కూడా ఎక్కువ పీపుల్ అంటే మనకి షెల్టర్స్లో వాటిలో ఉంటారు. కాబట్టి అక్కడ క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఒకరి దగ్గర నుంచి ఒకరికి అంటుకొని రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎన్నిటి నుంచి కూడా మనం ప్రికాషన్స్, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.